మేమంటే బచ్చగలం ఏం చేస్తాం, జాబులని ఈ పని ఏం చేయలేదు తెలియదు. నువ్వు వచ్చే హైదరాబాద్ వచ్చే నేను చూసుకుంటా కదా. గుండెని మీద చేసుకుని చెప్పు, ఉన్న పలంగా హైదరాబాద్ వస్తే నన్ను చూసుకుంటావా? ఖచ్చితంగా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. వచ్చే నాగి చెప్పు. ఐ లవ్ యూ రా. I love you too, bro. I love you too. Hey guys, welcome back to our channel Shankar Mani Banjara. సో ప్రాంక్ కాల్ చేయడానికి ఈరోజు వందన వచ్చింది. హాయ్ వందన. హాయ్. ఎలా ఉన్నావు? సూపర్ ఉన్నా. మస్తు ఉన్నావు నువ్వు. ఆ రోజు వీడియో కంటే ఇప్పుడు మస్తు ఉన్నావు. సో ఏంటంటే మీకు తెలుసు కదా గైస్, వందనతో నేను అంతకుముందు ఒక ప్రాంక్ చేసా. సో ఇప్పుడు తన ఎవరి మీద చేస్తావు ప్రాంక్ కాల్? మా డాన్స్ క్లాస్ లో ఒక అబ్బాయి ఉంటాడు, నాగేంద్ర అని. ఓకే, వాడికి కాల్ చేద్దాం. ఏమని చేస్తావు అంటే కంటెంట్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి? లవ్ చేస్తున్నా అని చెప్తా, ప్రపోజ్ చేస్తా. లవ్ చేస్తున్నా అని చెప్తా, ప్రపోజ్ చేస్తా. లాస్ట్ ప్రాంక్ అని చెప్తాడు, గుండాకి సత్తాడు. ఏం చావాడు. సరే ఓకే. సో గైస్ చూద్దాం ఎలా ఉంటుందో వీడియో. సో ప్లీజ్ వీడియో చూసే ముందు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హలో నాగి, చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం, అట్లా పడుకున్నాం. చెప్పు. పడుకున్నావా? ఏంది కాల్ చేసినావు? నువ్వేం మెసేజ్ చేయట్లే, రిప్లై ఇవ్వట్లే, నా స్టేటస్ కూడా చూడడంలే. బిజీ అయిపోయావా? ఫోన్ వాడటంలే. ఫోన్ వాడట్లేదా? డాన్స్ క్లాస్లో ఫుల్ బిజీగా ఉన్నావా అమ్మాయిలతో? డాన్స్ క్లాస్ లో పిల్లలు తప్ప ఎవరైనా ఉన్నారా? నువ్వు చూస్తున్నావు అసలు? లేదనుకో. అలాంటప్పుడు బిజీ అవడు నువ్వా నేనా? ఏమోలే ఏమోలే. సరే ఎలా ఉన్నావు? అంతా బాగున్నావా? అంతా ఓకేనా? గుర్తు రావట్లేదా? నేను రావట్లేదు కదా క్లాస్కి. నేను క్లాస్కి రావడం లేదు కదా, రావట్లేదు. అలా అని గుర్తు రావట్లేదా? కనీసం మెసేజ్ చేయాలి ఒకసారి అని చెప్పి అని అంటున్నా. ఏందంటే నేను హైదరాబాద్ వచ్చాను, ఆ విషయం తెలుసు కదా. వెళ్ళావు కదా, హ్యాపీగా చేసుకుంటున్నావు కదా. నేను ఎక్కడ హ్యాపీగా ఉన్నాను చెప్పు? ఫొటోస్ లో వీడియోస్ లో నవ్వుతా ఉంటే మరి ఆ మాత్రం నవ్వపోతే ఎలా? నువ్వు అక్కడుండి నేను ఇక్కడ ఉంటే ఆ మాత్రం బాధ ఉంటదని నీకు తెలీదా? సినిమాకి వెళ్ళావా? సినిమాకా? ఏ సినిమాకి? నువ్వు లేకుండా వెళ్తానా నేను? షార్ట్ ఫిల్మ్ ప్రిపేరింగ్. నువ్వు లేకుండా వెళ్తానా నేను? చెప్పు. నేను ఒక్కసారి వెళ్ళేవేటి? ఒక్కసారి ఒక సినిమాకి వెళ్ళామా? వెళ్ళాం కదా, మర్చిపోయావా? వెళ్ళామా మరి? ఓహో, గ్రూప్ తో వెళ్ళినా కూడా వెళ్ళినట్టు అనమాట. మరి అదేంటి, నేను గ్రూప్ అందరిలో నిన్నే కదా చూస్తాను, నీతోనే కదా ఉంటాను. అదే అంటున్నారు వీళ్ళు కూడా. ఎవరు? అదే ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్. నా ఫ్యాన్సా? అన్ని సెలబ్రిటీ కదా, అసలు హైదరాబాద్ లో ఉంటావు. మేమంటే బచ్చగలం ఏం చేస్తాం, జాబులని ఈ పని ఏం చేయలేదు తెలియదు. నువ్వు వచ్చే హైదరాబాద్ వచ్చే నేను చూసుకుంటా కదా. గుండెని మీద చేసుకుని చెప్పు, ఉన్న పలంగా హైదరాబాద్ వస్తే నన్ను చూసుకుంటావా? ఖచ్చితంగా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. వచ్చే ఏ శ్రీరామ్, మర్చిపోయిన పులిహారా? అదే పులిహార కాదు, నేను జోక్ చేయడం లేదు, చాలా గుర్తొచ్చావు అందుకే కాల్ చేశాను నీకు. క్లాస్ లో ఉన్నప్పుడు బాగుండే వాళ్ళం కదరా, తిరిగే వాళ్ళం, మన బ్యాచ్ అంతా తిరిగే వాళ్ళం. నువ్వే ఇంకా అందరూ ఏమనుకుంటారని నాతో మాట్లాడట్లే. మూవీకి ఎవరెవరు వెళ్ళే వాళ్ళం? మనమే సార్. అది ఒక కప్పులు వెళ్దాం అనుకుంటే వాళ్ళ మధ్యలోకి మనల్ని ఒకరు ఇద్దరు వెళ్తే దొరికిపోతారని లాక్కి వెళ్ళారు సార్.
అది నాకు తెలుసు అంతే. మరి దానికి నేనైతే నీకోసమే వచ్చాను నాగి. అవునా సార్? అవును. అయ్యో, అప్పుడే చెప్పాల్సింది కదా మరి. పాప్కార్న్లు, కూల్ డ్రింకులు అన్ని కొనిచ్చేవన్నీ. చెప్తేనే కొంటారా? అర్థం చేసుకోవాలి. అంటే అప్పుడు సినిమా అన్నారని చెప్పి నేను సినిమా మీద కాన్సన్ట్రేషన్ పెట్టినా. నాకు ఇవన్నీ చెప్పుకుంటే మేము మీద పెట్టేవాళ్ళం కదా. అర్థం చేసుకుంటావు అనుకున్నాను నాగి. అవునా? ఏం చేస్తాను, దేవుడు బుర్ర ఇచ్చాడు కానీ అందులో బ్రెయిన్ బదులు మట్టేసింది. ఓహో, సరే, నాకు ఆ మట్టి అయితే నచ్చిందిలే. హైదరాబాద్ వచ్చేసాయి మరి, నేను చూసుకుంటా. మట్టి తీసుకొస్తాను, మొక్కలు పెంచుతాను. సరే, ఇంకేంటి అయితే? నేను ఎందుకు కాల్ చేసాను అడగవా మరి? అరే, కాల్ చేయడమే మీలాంటి గొప్ప. ఇంకా ఎందుకు చేసినావు అంటే మీరు మళ్ళీ హట్ అయ్యారని అనుకో, అలా పెరుగుతా ఉంటది డ్యూరేషన్ సంవత్సరాలకి. అసలే అమ్మాయిలేం కదా, మేము హట్ అయిపోతాం కదా. ఇలాంటి డైలాగులు వస్తాయి అసలు మీ దగ్గర నుంచి. నాకు డౌట్ ఉంది, చెప్పు ఫస్ట్. నువ్వు కాలేజ్కి వెళ్ళడం మొదలెట్టావా? నాకు డౌట్ ఉంది, చెప్పు ఫస్ట్. నీకేటా డౌట్ చెప్పు. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? నాకేనా? ఉన్నారు, చూసిన ప్రతిదీ నా గర్ల్ ఫ్రెండే. నేను హట్టు ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. అంటే నాకు నీ మీద క్రష్ ఉందిరా. నువ్వు అంటే కొంచెం ఒకప్పుడు ఫస్ట్ నేను చూడలేదు కానీ తర్వాత నీ డాన్స్, నీ స్టైల్, తర్వాత కొంచెం బాగా మాట్లాడతావు కదా, ఫ్రెండ్లీగా ఉంటావు, హెల్పింగ్ నేచర్, కేర్ బాగా తీసుకుంటావు. సో కొంచెం నీ మీద చిన్న క్రష్ ఉందిరా. అవన్నీ పుట్టుకతో మా అమ్మ నేర్పించు. అయితే నాకు ఇంకా కావాలి, అంటే లాస్ట్ వరకు నువ్వు ఉంటాయి అవన్నీ. సో అది ఇంకా నేను లక్కీ. అయితే ఆ క్రష్ ఉంది కదా, నీకు చెప్దాం అనుకొని ఫోన్ చేసా. ఏమంటాను, ఏం చెప్తున్నాను, నేను లవ్ చేస్తున్నా అని చెప్తున్నా. నీ ఒపీనియన్ ఏంటి? మనం ఏమన్నా ఇప్పటిదాకా మాట్లాడే మాటలో ఈ ముక్క ఎక్కడైనా వచ్చింది? ఇండైరెక్ట్ గా చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకోవాలి. నీకన్నా నేను ఒక 2 సంవత్సరాలు పెద్ద, పర్వాలేదా? నీకన్నా ఒక 2 years పెద్ద, నేను పర్వాలేదా? 2 years కాదే నీకు, 32 years నీకు. కాదు, ముందే చెప్పాలి కదా అని అంటున్నా. ఇప్పుడు సరే పోను, ఓకే. ఇప్పుడైతే ఓకేనా? నేను రీల్స్ చేస్తాను, నీకు ఆల్రెడీ తెలుసు. నీ వద్దంటే అది కూడా మానేస్తాను. నీకన్నా ఒక 2 years నేను పెద్ద. అది నీకు ప్రాబ్లం లేకపోతే మనం లవ్ చేసుకోవచ్చు కదా. ఏం చేసుకోవచ్చు? లవ్ చేసుకోవచ్చు కదా నాగి. ఏం చెప్పాలో తెలియదు. నువ్వు నిజంగా చెప్తున్నావు? నాగి, ప్రామిస్ గా చెప్తున్నా, నేను నిజం చెప్తున్నారా. హై క్లాస్ నుంచి లో క్లాస్ దాకా నా క్రష్ లే. నువ్వు జోక్ గా అనుకొని తర్వాత ఏదో చేస్తే మాత్రం మళ్ళీ నాకు రేపు ఇది జోకే అని నువ్వు అన్నా కూడా మళ్ళీ నేను ఏడుస్తాను. మరి ఫుడ్ కూడా తినని చెప్తున్నా. నేను జోక్ గా చెప్పట్లే. నువ్వు తర్వాత హైదరాబాద్ వెళ్ళినావు, ఇప్పుడేమో ఫోన్ చేస్తున్నావు. మరి మాకు డౌట్ పడుతుంది. అక్కడ ఉన్నప్పుడే చెప్పాలి కానీ అందరూ ఉన్నారు, మళ్ళీ నీకేమన్నా అంటారేమో అందరూ అని చెప్పి నేను భయపడ్డాను. అందుకే నేను కొంచెం దూరంగా ఉన్నాను. అవునా? ఐ లవ్ యూ అని చెప్పు. అయితే నువ్వు తిన్నగా ప్రపోజ్ చెయ్యి. నాగి, చెప్పు. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ నాగి. సరిపోలే, ఫీలింగ్ గుండె లోపల నుంచి రావాలి అన్నమాట. ప్రేమతో ఏదైనా నిక్నేమ్ పెట్టు. అరే, ఫస్ట్ ప్రపోజల్ మాకు ఒక అమ్మాయి దగ్గర నుండి వచ్చింది. అది లైఫ్ లాంగ్ గుర్తుండాలంటే అసలు నువ్వు ఆలోచించు. ఫీల్ అయితే చెప్పు. ఐ లవ్ యూ బేబీ. అరే, ఈ బేబీలు తొక్క తోలు కాదమ్మా. ఇట్లా ప్రపోజ్ చేయాలి ఇంకా నీకంటే మట్టి బుర్ర అంటే.
ఎట్లా చెప్పాలి చెప్పు, ఏంటి నువ్వేం కోరుకుంటున్నావు? మేము చాలానే కోరుకుంటాం. ఆహా, ఒక క్యూట్నెస్. అమ్మాయి అంటే ఏంది? క్యూట్నెస్. క్యూట్ గా, స్వీట్ గా, క్యూట్నెస్ అంటే ఈ మట్టి బుర్రకి క్యూట్నెస్ కూడా గుండె అలా పెరిగిపోతుంది. నేను అది ఎక్స్పెక్ట్ చేస్తాను. యాక్చువల్లీ నేను చూసినప్పుడు అయితే నేను లవ్ అని అనుకోలేదు, కానీ నీ మీద కోపంగా ఉండే. అలా అలా కొన్ని రోజులు అయ్యాక మనం ఫ్రెండ్స్ అయ్యాక తర్వాత నువ్వు క్లోజ్గా ఉన్నావు, తర్వాత నీ కేర్ అన్నీ చూసాక నాకైతే నువ్వు బాగా నచ్చావు. నేనైతే లైఫ్ టైం ఈ రిలేషన్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. నీ కేర్ నాకు కావాలి, మనం పెళ్లి చేసుకుందాం. నాగి ఐ లవ్ యూ. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాడు. నేనేం చెప్పను, నన్ను తీసుకెళ్ళిపో. నువ్వు వచ్చేయి, వెళ్ళిపోదాం మనం. ఏమ్మాయి ఇంతగానే చెప్పదు, నీకు నచ్చితే చెప్పు, లేదంటే లైట్ తీసుకుంటారు. సినిమా కాదు. నేను కాల్ చేసి 10 minutes అయిపోయింది. నాకు ఇంతగానో ఒక అమ్మాయి, మరి నేను అస్సలు చాలా ఇంట్రోవర్ట్, నీకు తెలుసు. ఇంతగానో చెప్తున్నా, నువ్వు మరీ ఇంత సాగదీస్తున్నావు, నాకు ఆన్సర్ మాత్రం చెప్పట్లేదు. సరే, ఇంకా నీ ఇష్టం మరి. ఏంటి ఫోన్ చేసింది నువ్వే, ప్రపోజ్ చేసింది నువ్వే, కట్ చేసింది నువ్వే, మరి నా మాట ఏంటి వినవా? చెప్పు మరి. అది కాదు, నేను ఫ్యూచర్ ఆలోచిస్తున్నా. ఇప్పుడు 2 years పెద్ద నువ్వే అన్నావు, మరి ఇంట్లో ఒప్పుకుంటారా? ఇంట్లో ఒప్పించి కదా చేసుకోవాలి. పెళ్లి వద్దు, ఇట్లా ఉందాం కలిసి అని చెప్పి. అయితే ఏమంటావు, పెళ్ళి వద్దా, కలిసి ఉందామా, లవ్ చేసుకుందామా? అయితే నాకు ఓకే. అంటే లవ్వే ఓకే, నా పెళ్ళి వద్దా? నేను లవ్ చేసేదే పెళ్లి చేసుకునేకి. లవ్ ఒకరితో, పెళ్లి ఒకరితో, అన్ని వేరే వేరే కాదమ్మా. అయితే మనం వచ్చేసి నువ్వు హైదరాబాద్ వచ్చావనుకో, జాబ్ చేసుకుందాం, మన ఇద్దరు అక్కడ ఉందాం, ఒక 6 months అలా మనం లవ్ చేసుకుందాం. అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు ఫైట్ చేద్దాం, పేరెంట్స్తో మాట్లాడదాం. అయినా నీకు అర్థం కావట్లేదు, నాకు జాబ్ లేదు, ఏం లేదు. నేను చేస్తా కదరా, నేను జాబ్ చేస్తా కదరా, నేను చూసుకుంటా, నీకెందుకు? ఎన్నేళ్ళు చూసుకుంటావే? లైఫ్ అంతా చూసుకుంటాను. నువ్వు డాన్స్ చేస్తూ చక్కగా రీల్స్ చేసుకొని హ్యాపీగా ఉండు. కొన్ని రోజులు బాగానే ఉంటది, తర్వాత నేను ఎవరితో రీల్ చేసినా సరే నీకు మండుతా ఉంటది. నాకు ఇవన్నీ కాదు, ఫైనల్గా ఒక మాటే చెప్తున్నా. ఆ తర్వాత ఆలోచిద్దాం. ముందు లవ్ అయితే చేసుకోవాలి కదా, ముందు అన్నీ మనం నచ్చాలి కదా. నీకు నిజంగా మనం ఒక దగ్గర ఉంటున్నామో లేదని మనకు తెలియాలి కదా. దానికైతే ఫస్ట్ స్టెప్ నేను నీకు ప్రపోజ్ చేయాలి, అది నేను చేశాను. తర్వాత స్టెప్ ఏంటని నువ్వు ఆలోచించి ఏమనుకుంటున్నావు నాకు రేపు కాల్ చేసి చెప్పు. ప్రజెంట్ అయితే మాత్రం నేను నీకు కన్ఫర్మ్గా చెప్తున్నా, చాలా ఫ్రమ్ బాటమ్ మై హార్ట్ నుంచి చెప్తున్నా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. నాగి ఇంకెంతకన్నా నేను చెప్పలేను రా. చాలే, ఫీల్ వచ్చింది, పడిపోయినా. చెప్పు మరి. సిగ్గైతుంది. సిగ్గా ఎందుకు? అరే నువ్వు ఎదురుగుంటే బాగుండే. చెప్పని నువ్వు చెప్పినంత వరకు నేను సైలెంట్గా ఉంటా, సరేనా? ఇప్పుడు దాకా రెచ్చగొట్టి సడన్ గా సైలెంట్ అయిపోతే ఎలాగమ్మా? సరే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ బ్రో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఐ లవ్ యూ టూ నాగి బ్రో. ఐ లవ్ యూ టూ. హలో, ఐ లవ్ యూ టూ బ్రో. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎవరు బ్రో? హలో హలో బ్రో, నిజంగా ఐ లవ్ యూ టూ బ్రో. నేనే. ఎవరు? హలో వందన, రాస్తాక. హలో హలో, నాగి. రాస్తాక కాదు, మరి ఏంటి మేల్ వాయిస్? అంటే ఈయన నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. నాకు ఓకే, మీరిద్దరు ఉంటే
హలో నేను అబ్బాయిని ఇష్టపడడం లేదు కానీ అబ్బాయి నీతో మాట్లాడతా అంటున్నాడు, అందుకని ఫోన్ తీసుకున్నాడు. మీరు ఎంత మంచి రిలేషన్ నాకు తెలియదు బ్రో. మీరిద్దరు ఉండండి, పర్లేదు, నేను వెళ్ళిపోతా రూమ్లో నుంచి. నేను వెళ్ళిపోతా బాయ్. మీరిద్దరు ఉండండి, ఎలాగో హైదరాబాద్ వస్తారు కదా. వస్తున్నా కదా నీకోసం. నీకు ఓకేనా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా? నీకు ఓకేనా? నీకు ఓకేనా? నువ్వు నాగి బ్రోకి నువ్వంటే నిజంగా ఇష్టమేమో. పాపం ఎందుకు అర్థం చేస్తావు? అవును నిజంగా ఎమోషనల్ అనిపిస్తుంది గాయస్ నాకు. ఏదో చెప్పేసేయి ఇలా సరదాగా అని చెప్పేసి. నాగి అట్లుగా ఉందా? నాగి సారీ ఇదంతా ప్రాంక్ కాల్. సారీ. కట్ చేసింది. నిజంగా తనకు నువ్వంటే ఇష్టమేమో, ఇలా హర్ట్ చేయడం తప్పైంది. సో పోన్లే. సో ఒకసారి కాల్ అయితే చేయి. సారీ ఇలా సరదాగా నీ ఒపీనియన్ తెలుసుకుందాం అనుకున్నాను. చెప్పు. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. మాట్లాడు. సో ఫైనల్గా గైస్ చూశారు కదా, ఇగో ఇలానే మీరు అమ్మాయిలు ఉన్నారు అని ఒక 2 నిమిషాలు ఐ లవ్ యూ అని చెప్పేసి మా అబ్బాయిలు ఏం చేస్తారు, కొంచెం ఇష్టం ఉంటుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో తర్వాత మీరు బఫుని చేస్తారు. అర్థమైంది? ఇలా చేయొద్దు. అమ్మాయి ప్రపోజ్ చేయగానే అన్ని ఆలోచించుకుంటే ఓకే అవనకూడదు అబ్బాయి. విను లిజన్. ఫస్ట్ తెలియని అమ్మాయి చేస్తే దాన్ని మనం ఓకే నువ్వు ఎవరితో నాకెందుకు చేస్తావు అని ఒక కట్ చేస్తారు. కానీ నువ్వు తనతో ఉన్న అమ్మాయివి, ట్రావెల్ చేసినావు, డాన్స్ చేసినావు, రీల్స్ చేసినావు అంటున్నావు. సో వాడికి ఫీలింగ్ ఉండొచ్చు కదా నీ మీద. ఇన్ కేస్ తనకు నీ మీద ఫీలింగ్స్ ఉండడం వల్లనే కదా నువ్వు వాడికి కాల్ చేసావు. సో ఎంత హార్ట్ టచింగ్ ఉంటుంది. సో నిజంగానే నీకు తను నచ్చితే వెళ్ళి లవ్ చేయి. పాటు నేను పెళ్ళి ఇక్కడ చేస్తా మీ ఇద్దరికి.